బెలూచ్ రెబల్స్, బెలూచ్ స్వతంత్ర సమరయోధులు. మనకి ఇక్కడ కనుక కాశ్మీర్లో ఇదివరకు తీవ్రవాదుల్ని ఇళ్లల్లో నుంచి తయారయ్యారు, లేదా తీవ్రవాదుల్ని కడుపులో పెట్టుకున్నట్టుగా బెలూచ్ రెబల్స్ బెలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ చేసిన అరాచకాలకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపివేయబడటం, మగవాళ్ళని చంపేయబడటంతో ఆ తర్వాత ఉన్నటువంటి చిన్న పిల్లల్ని నిదానంగా పెంచి పోషించితే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం మీద సైన్యం మీద పోరాడుతూ ఉంటే బెలూచ్ రెబల్స్ అని అక్కడున్న పబ్లిక్ అంటారు, బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు వాళ్ళని. పాకిస్తాన్ వాళ్ళని బెలూచ్ టెర్రరిస్టులు అంటది. ఆ పాకిస్తాన్ వాళ్ళ మీదన చేస్తున్న దాడులు ఒక ఎత్తు, బెలూచ్ రెబల్స్ వాళ్ళ మీద చేస్తున్న దాడులు ఒక ఎత్తు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఎప్పుడైతే తాజా అంశంలో సక్సెస్ అయ్యాడో ఇప్పుడు రెచ్చిపోవడం ప్రారంభించాడు. బెలూచ్ రెబల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పబ్లిక్ ఎక్కడైతే విలేజర్స్ వాళ్ళకి షెల్టర్ ఇస్తుంటారో ఆ విలేజెస్ని తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసుకొచ్చాడు. తద్వారా ఇక పాకిస్తాన్లో మేము ఏమైనా చేయగలం అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో బెలూచ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి అంశం. పాకిస్తాన్ సైన్యం తగలబెట్టేస్తుంది, అక్కడ ఉన్న ఇళ్ళని అందరూ పారిపోయేలా చేస్తుంది.